నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంకర్ సౌమ్య. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సన కాంబినేషన్ రాబోతున్న పెద్ద సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. సో యావత్ ప్రపంచం అంతా కూడా జూన్ 4 కోసం ఎంతో ఆకర్షణగా ఎదురు చూస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. సో ప్రెసెంట్ అయితే రామ్ చరణ్ ప్రతి ప్రమోషన్ కి కూడా అటెండ్ అవుతూ ఆయన సినిమాపై ఇంకా ఆకర్షణగా అలాగే ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగేలా అయితే చేస్తున్నారు. సో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇంటర్వ్యూయర్ ఆయన అడిగిన ప్రశ్నకు చాలా చాకచక్యంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అయితే సమాధానం చెప్పుకొచ్చారు. సో ఇంటర్వ్యూయర్ అడుగుతూ, మీరు ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో అడుగుపెట్టే పరిస్థితులు ఏమైనా నెలకొంటాయో, మిమ్మల్ని సీఎం గా చూడాలని తెలుగునాట ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ సమాధానం అయితే చెప్పుకుంటూ వచ్చారు. సో నేనైతే పొలిటికల్ గా అడుగు పెట్టాలనుకోవట్లేదు. సినిమానే ఎప్పుడు నాకు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. నేను ఎప్పుడు సినిమా పరంగానే ఫస్ట్ పొజిషన్ లో ఉండాలనుకుంటాను. ఇంకా నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అండ్ 2 పడవల మీద ఒకేసారి కాలేయాలని నేను అనుకోవట్లేదు. మా నాన్నగారి బాటలోనే నేను వెళ్ళి ఒక మంచి హీరోగా ఆయన పేరు నిలబెట్టాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలాగే పెద్ద సినిమా నా కెరియర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ గా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో మేము కనపరిచిన తీరు అండ్ ఆ సినిమా తీసిన విధానం అంతా కూడా ఖచ్చితంగా నా సినీ కెరియర్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సో ఒక క్రీడ అలాగే డ్రామాకి సంబంధించిన సినిమాగా ఉండబోతుందని, కంప్లీట్ స్పోర్ట్స్ తో పాటు దాంట్లో మేము చూపించిన డ్రామా అంతా కూడా హైలైట్ గా నిలుస్తుందని ఆయన మాటలు తెలియజేసుకుంటూ వచ్చారు. అండ్ ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా జూన్ 4 అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి గ్లోబల్ స్టార్ కెరియర్ లో ఆల్రెడీ గేమ్ చేంజర్ తర్వాత రాబోతున్న సినిమా ఇది. అది ఆల్రెడీ ఆయన యొక్క కెరియర్ లో ఆయన వెనక్కి రాగిన సందర్భంలో మరి పెద్ద ఎంతవరకు ఆయన కెరియర్ నిలబెడుతుంది. నెక్స్ట్ బుచ్చిబాబు సనాకి కూడా ఉప్పిన తర్వాత తీసుకున్న సినిమాగా ఇది ఉండటంతో ఆయన కెరియర్ కూడా ప్లస్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయా, మరి పెద్ద సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.